సన్ రైజర్స్ హైదరాబాద్ బలాలేంటి? బలహీనతలేంటి? ఎస్ఆర్హెచ్‌కే టీమ్ ఆర్ఆర్ తోటి గెలిచి ఒక ఫెంటాస్టిక్ బ్యాటింగ్ పెర్ఫార్మన్స్ ఉండే. అంటే వాళ్ళు చెన్నైలో ఆడిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళు బ్యాటింగ్ చేసి ఎక్కువ స్కోర్ చేయలే. 170 ప్లస్ స్కోర్ చేసిండ్రు. బట్ ఎస్ఆర్హెచ్‌కి ఏం ఇది ఉందంటే వాళ్ళ బౌలింగ్ స్ట్రెంగ్త్, వాళ్ళ ఫీల్డింగ్ స్ట్రెంగ్త్ తోటి డెఫినెట్‌లీ మనం ఆర్ఆర్ తోటి గెలిచి ఫైనల్‌కు పోవచ్చని ఆ నమ్మకం ప్యాట్ కమిన్స్ అండ్ వాళ్ళ కెప్టెన్‌కి ఉండే. సో డెఫినెట్లీ త్రిపాఠి లాంటి ప్లేయరు, ఈవెన్ అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి అండ్ కారసన్ అండ్ హెడ్ వాళ్ళ ఫారిన్ ప్లేయర్స్ వాళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ తోటి ఆర్ఆర్ని డిఫీట్ చేసిండని విత్ మ్యాక్సిమం 35 రన్స్ ఏమో. బట్ వన్ థింగ్ ఇస్ షూర్, ఎస్ఆర్హెచ్ టీము ప్యాట్ కమింగ్స్ ఆయన ఆస్ట్రేలియా కెప్టెన్. సో ఆస్ట్రేలియన్ టీంలకు ఆయన గెలిపించాడు. డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ ఈరోజు ఒక గుడ్ ఫైట్ ఇవ్వచ్చు కేకేఆర్కి. పవర్ ప్లే ఫైనల్ మ్యాచ్‌లో ఎలాంటి రోల్ ప్లే చేయబోతుంది? అంటే ఈ ఫైనల్ మ్యాచ్ ఎట్లుంటుందంటే ఇంతవరకు ఆడిన మ్యాచ్ వేరుంటుంది. ఫైనల్ మ్యాచ్‌లో డెఫినెట్లీ కేకేఆర్ ఇంతవరకు వాళ్ళ పెర్ఫార్మన్స్ చాలా బాగుండే. స్పెషల్లీ సియాస్ అయ్యర్ అండ్ వెంకటేష్ అయ్యర్, ఈవెన్ రింకు సింగ్, భరత్ లాంటి ప్లేయర్, స్టాక్ ఒక ఫారిన్ బౌలర్, ఆయన ఒక మంచి పెర్ఫార్మన్స్ తోటి అండ్ మోర్ ఓవర్ ఆండ్రూ రసెల్ అండ్ సునీల్ నారాయణ్ లాంటి ప్లేయరు, ఫారిన్ ప్లేయర్స్ వీళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ తోటి వాళ్ళు కేకేఆర్ ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి వాళ్ళు ఫైనల్ వరకు వచ్చారు. అంటే ఫైనల్స్ చూస్తే కేకేఆర్ హెస్ గాట్ ఎడ్జ్ ఓవర్ ఎస్ఆర్హెచ్ అని చెప్పొచ్చు. కానీ ఈరోజు ఫైనల్లో ఎవరు బాగా ఆడతారు, స్పెషల్లీ టాస్ గెలిచినాక ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారో వాళ్ళకి ఒక ఛాన్సెస్ బ్రైట్ ఉంటుంది. ఎందుకంటే చెన్నైలో సీ సైడ్ ఉంటుంది, బ్రీజ్ వచ్చి ఈవినింగ్ 7:30, 8 అయినాక సెట్ అవుతుంది. అక్కడ బౌలర్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ అట్లనే గెలిచింది. వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ చేసి ఆర్ఆర్ని ఓడిపించారు. ఇట్లనే ఈరోజు కూడా మనం చెన్నైలో మ్యాచ్ అవుతుంది. చూడొచ్చు ఎవరు టాస్ గెలుస్తారని. రెడ్ సాయిల్ పిచ్ అంటున్నారు. అదే జరిగితే హైదరాబాద్‌కి ఎడ్జ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. రెడ్ సాయిల్ వికెట్ వచ్చి బ్యాటింగ్కి అనుకూలం ఉంటుంది. డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్కి ఒక మంచి ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే వాళ్ళ సైడ్ క్యాలిసన్ అండ్ ఆల్సో ట్రావిస్ హెడ్, ఒక నితీష్ రెడ్డి అండ్ అభిషేక్ శర్మ వాళ్ళు మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు. అండ్ త్రిపాఠి లాంటి బ్యాట్స్మెన్ వాళ్ళు ఈరోజు రెడ్ సాయిల్ తోటి వాళ్ళు అంటే బ్యాటింగ్కి అనుకూలం ఉంటుంది. డెఫినెట్లీ వాళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. స్పిన్నర్‌లో కొరత హైదరాబాద్‌కి వెంటాడుతుంది. ఇది కమిన్స్ విషయానికి మైనస్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే ఇప్పుడు ఇది వికెట్ వచ్చి పేస్ బౌలర్స్కి చాలా అనుకూలంగా ఉంటుంది. డెఫినెట్లీ మనం అడ్వాంటేజ్ ఉంటుంది స్పిన్నర్స్కి. బట్ స్పిన్లో అంత ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వీళ్ళు రెడ్ సాయిల్లో ఆడుతున్నారు. రెడ్ సాయిల్ వచ్చి బ్యాటింగ్ వికెట్ డెఫినెట్లీ ఒక బ్యాట్స్మెన్కి అనుకూలంగా ఉంటుందండి. టాస్ ఎలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉంది ఫైనల్ మ్యాచ్‌లో? డెఫినెట్లీ టాస్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇప్పుడు కెప్టెన్ డెఫినెట్లీ శ్రేయాస్ అయ్యర్ మనం టాస్ గెలిస్తే మనం ఒక మంచి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ తోటి ఒక స్కోర్ అంటే 180, 200 రన్స్ చేస్తే ఆ స్కోరు మనం డిఫెండ్ చేయొచ్చు. సెకండ్ బౌలింగ్లో డెఫినెట్లీ బౌలర్స్కి ఛాన్స్, ఎందుకంటే సీ బ్రీస్ ఉన్నది అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది కెప్టెన్ అండి. ఈరోజు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం అండి. కోల్కతా హైదరాబాద్‌కు చపాక్ న్యూట్రల్ పిచ్ ఎవరికి ప్లస్ అవుతుంది? క్వాలిఫైయర్ 2లో ఇదే స్టేడియంలో ఆడిన అనుభవం ఉంది సన్ రైజర్స్‌కు. ఇది ప్లస్ అవుతుందా? డెఫినెట్ ప్లస్ అవుతుంది. ఎందుకంటే దీని ముందటి మ్యాచ్లో ఆర్ఆర్ తోటి వాళ్ళు గెలిచి ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రు. అండ్ ఎస్ఆర్హెచ్కి సెకండ్ మ్యాచ్ ఇది, అది కూడా చెపాక్లో అండ్ చెన్నైలో. అది కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ప్యాట్ కమింగ్స్ వచ్చి ఫారిన్ కెప్టెన్ అండి. అదే శ్రేయాస్ అయ్యర్ వచ్చి కేకేఆర్కి ఇండియన్ కెప్టెన్. అంటే ఇక్కడ చూడాల కెప్టెన్సీలో ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ప్యాట్ కమింగ్స్ కెప్టెన్సీలో డెఫినెట్లీ వాళ్ళ టీం మంచి పెర్ఫార్మెన్స్ చేయవచ్చు. భువనేష్ కుమార్ ఉన్నాడు, ఈవెన్ నితీష్ రెడ్డి ఉన్నాడు. ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తే డెఫినెట్లీ వాళ్ళు కేకేఆర్ కూడా మనం ఒక మంచి టఫ్ ఫైట్ ఇవ్వచ్చు. బట్ ఈరోజు టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ తీసుకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందండి.